ఇది అమ్మాయిలు బొమ్మల ఇళ్ళు తయారు చేసే కొత్త ఛాలెంజ్. బ్రిట్నీ బార్బీ కోసం ఇల్లు తయారు చేస్తోంది. మోనికా విచ్ కోసం ఇల్లు తయారు చేస్తోంది. ఎవరు ఇల్లు బాగా తయారు చేస్తారో చూద్దాం. బ్రిట్నీ సాధారణంగా బార్బీతో ఆడుకుంటుంది. మోనికా తన ప్రియమైన విచ్ తో ఆడుకుంటుంది. వాళ్ళకి ఒకే ఇల్లు ఉంది మరియు అది ఇద్దరు బొమ్మలకు సరిపోదు. వాళ్ళు ఎప్పుడు దానికోసం గొడవ పడుతుంటారు. సరే, అది విరిగిపోయింది. నీకో విషయం తెలుసా? నేనే ఒక ఇల్లు తయారు చేసుకుంటాను. నేను కార్డ్బోర్డ్ భాగాలను ఒకదానికొకటి అతికించబోతున్నాను. అలా చేద్దాం. నేను మేధావిని. ఇప్పుడు నా ఇల్లు సిద్ధంగా ఉంది. గొప్పది. ఏంటి? మోనికా దగ్గర కూడా ఇలాంటి ఇల్లే ఉంది. అవును, నేను కూడా నా కోసం ఒక ప్రత్యేక ఇల్లు నిర్మించుకున్నాను. ఆ పని చేయగలిగింది నువ్వు ఒక్కదానివే కాదు. ఇదిగో కిటికీ. ఏంటి? నాకు కూడా కిటికీ ఉంది. ఓ, ఆమె నా తర్వాత ప్రతిదీ పునరావృతం చేస్తుంది. నేను ఆమెకు బుద్ధి చెప్తాను. ఇదిగో నా వాటర్ గన్. చాలా బాగుంది బ్రిట్నీ. హే, అది తమాషాగా ఉంది. లేదు, ఇది తమాషా కాదు. నేను తడిసిపోయాను. కానీ నాకు ఆలోచన వచ్చింది. నా దగ్గర మేకప్ కేసు ఉంది. ఇక్కడ చాలా నెయిల్ పాలిష్లు ఉన్నాయి. సరైన రంగును ఎంచుకుందాం. ఓ అవును, ఈ బేబీ పింక్ చాలా అందంగా ఉంది. ఇప్పుడు దీనితో నా ఇంటికి రంగు వేద్దాం. వావ్, అద్భుతం. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేను నా ఇంటికి ఆకుపచ్చ రంగు వేస్తాను. ఇది ఖచ్చితంగా సరిపోతుంది. దీనితో ఖచ్చితంగా వేగంగా అవుతుంది. సరే, నేను నా ఇంటికి రంగు వేయడం పూర్తి చేశాను. నేను కూడా పూర్తి చేశాను. నేను తర్వాత ఏమి చేయాలి? నన్ను ఆలోచించనివ్వు. కరెక్ట్. పైకప్పు. దీనిని ఈ బట్టతో కప్పుదాం. నా పైకప్పు ఆకులతో కప్పబడి ఉంటుంది. ఓ, ఇది ఈ ఆకుపచ్చ రంగుకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు కిటికీకి ఫ్రేమ్ తయారు చేద్దాం. ఇది అద్భుతంగా ఉంటుంది. నాకు కూడా ఒక ఫ్రేమ్ కావాలి, కానీ నాది తెల్లగా ఉంటుంది. మరియు ఈ షూ చూడండి. మరియు నా దగ్గర విచ్ టోపీ ఉంది. ఎంత ముద్దుగా ఉందో. నాకు కూడా నా ఇల్లు నచ్చింది. తర్వాత ఏంటి? కరెక్ట్. మొదటి అంతస్తును తయారు చేయడం ప్రారంభిద్దాం. కార్పెట్ వేద్దాం. అక్కడ లివింగ్ రూమ్ ఉంటుంది. నా విచ్ ఈ గదిలో అతిథులను కలిగి ఉంటుంది. ఒక సోఫా, ఒక చెట్టు. వావ్! మరికొన్ని మొక్కలు మరియు ఒక రాయి. కాఫీ టేబుల్ ఖచ్చితంగా. మరియు నా విచ్ తన టోపీని దానిపై ఉంచవచ్చు. ఇది అద్భుతంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? మీకు నా గది నచ్చిందా? సరే, ఇది ఇప్పుడు మీ గది. ఓ, మనకు ఖచ్చితంగా అద్దం కావాలి. చిన్న విచ్, ఇదిగో తీసుకో. ఇది అద్భుతంగా ఉండబోతోంది. నిజానికి మనకు మరిన్ని అద్దాలు కావాలి. నా బొమ్మకు ఇది చాలా నచ్చింది. ఓ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచి పని మోనికా. బ్రిట్నీ, మరి నీ సంగతి ఏంటి? నేను కూడా మొదటి అంతస్తును తయారు చేస్తున్నాను. నా దానితో పోలిస్తే నీది చాలా ఘోరంగా ఉంది. మోనికా, చూసి నేర్చుకో. ఇదిగో కార్పెట్, సోఫా, టేబుల్. వావ్! మరియు కొన్ని అలంకరణలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఖచ్చితంగా టీవీ కావాలి. ఓ, నీకిష్టమైన షో. ఇది చాలా తమాషాగా ఉంది. నేనిక్కడ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. పర్ఫెక్ట్. బార్బీ, నీకు ఇది ఎలా నచ్చింది? త్వరగా చెయ్యి. సరే, నేను చెప్పినట్లుగా నా గది నిజంగానే బాగా కనిపిస్తుంది. అవును, నమ్మశక్యం కానిది. న్యాయం కాదు.
నేను రెండవ అంతస్తులో ఏమి చేయాలి? ఒక ఆలోచన. వేచి చూడండి. సరే సరే సరే, మనకొక అందమైన లాన్ ఉంది. ఇది చాలా మెత్తగా ఉంది. పర్ఫెక్ట్. సరే, నీకు ఇది ఎలా నచ్చింది నావిచ్? నీకు సైకిల్ వచ్చింది. నీకు నచ్చుతుందని నాకు తెలుసు. అలాగే ఒక చెరువు. నమ్మశక్యం కానిది. ఒక చిన్న బెంచ్ మరియు నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే నువ్వు సాయంత్రం వేళల్లో అందమైన బాతులు ఈత కొట్టడం చూడవచ్చు. ఇదిగోండి బాతులు. ఇది మీ కొత్త ఇల్లు. ఒక ఖచ్చితమైన చెరువు. సరే కూర్చో నా ప్రియమా. నా విచ్ పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతుంది. నీకు నచ్చుతుందని నాకు తెలుసు. పర్ఫెక్ట్. నేను షాపింగ్ నుండి తిరిగి వచ్చాను. నా బార్బీ కోసం నాకు కావలసినవన్నీ కొన్నాను. మొదట నేను ఆమె కోసం ఒక పూల్ తయారు చేస్తాను. కానీ మొదట పూల్ను నీటితో నింపాలి. కరెక్ట్. అలా చేద్దాం. నా పర్ఫెక్ట్ పూల్. కొన్ని సన్బెడ్లు మరియు ఒక గొడుగు. వివిధ వివరాలు మరియు కొంత సంగీతం. ఖచ్చితంగా. నా బార్బీ ఈ దుస్తులలో ఈత కొట్టడానికి వెళ్ళలేదు. ఆమె స్విమ్ సూట్ లోకి మారాలి. ఇది చాలా బాగుంది. సరే, నిన్ను సన్బెడ్ పై పడుకోబెడతాను. ఇదిగో నీ కోసం ఒక కాక్టైల్. ఓ బార్బీ, చూడు, నీ స్నేహితులు వస్తున్నారు. వాళ్ళు నీ కూల్ పూల్ పార్టీని ఆస్వాదించాలనుకుంటున్నారు. అద్భుతం. కెన్, నిన్ను చూసి చాలా కాలమైంది. ప్రియమైనవాడా, జెస్, పూల్ కోసం ఇది సరైన దుస్తులు కాదు. ఇది చాలా బాగుంది. సరే, నువ్వు పూల్లోకి వెళ్ళవచ్చు. అందరూ సేద తీరుతున్నారు. వాతావరణం చాలా వేడిగా ఉంది మరియు కాక్టైల్లు మీకు సహాయపడతాయి. ఇదిగో తీసుకో. పర్ఫెక్ట్. వావ్, బ్రిట్నీ అక్కడ ఒక పెద్ద పార్టీ చేసుకుంటోంది. బహుశా నా విచ్కి అది కూడా అవసరం లేదు. సరే, మేము రెండవ అంతస్తును తయారు చేస్తున్నాము. ఇక్కడ వంటగది ఉంటుంది. నా వంటగది కూడా గులాబీ రంగులో ఉంటుంది. ఎంత ముద్దుగా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం. పర్ఫెక్ట్. కొన్ని స్నాక్స్. వావ్, కొంత ఆహారం కూడా ఉంది. ఇప్పుడు కొన్ని వంటగది పాత్రలు. వావ్, టోస్టర్ కూడా ఉంది. కొన్ని టోస్ట్లు తయారు చేద్దాం. వావ్, ఇది నిజంగా పనిచేసింది. దీనిని ప్లేట్లో పెడుతున్నాను. కొంత జామ్ తీసుకుంటున్నాను. బార్బీ, నువ్వు లంచ్ చేసే సమయం అయింది. నేను నీ కోసం చేశాను. కూర్చో, నేను నీకు సహాయం చేస్తాను. నా బార్బీకి టోస్ట్లు అంటే చాలా ఇష్టం. సరే, నా స్నేహితుడా, నీ భోజనాన్ని ఆస్వాదించు. టోస్ట్లపై జామ్ రాసి ప్రయత్నిస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. సరే, నీకు నచ్చుతుందని నాకు తెలుసు. నీకు కూడా వంటగది ఉందా? అవును, కానీ ఒక తేడా ఉంది. నాది బాగుంది. ఇదిగో ఒక కాక్టైల్. నా విచ్కి ఇష్టమైన స్మూతీ. గాయ్స్, ఈ వంటగదులు నిజంగా చాలా బాగున్నాయి మరియు మేము ముందుకు సాగుతున్నాము. మన దగ్గర ఏముందో చూద్దాం. మూడవ అంతస్తులో బెడ్రూమ్ ఉంటుంది. ఓ, ఇక్కడే నా విచ్చు విశ్రాంతి తీసుకోవచ్చు. నల్లటి కార్పెట్. ఇది కార్పెట్. వావ్,
ఓహ్, నువ్వు ఎప్పుడు నా తర్వాతే చేస్తావు. ఇది మంచం అవుతుంది. మరియు నా దగ్గర గులాబీ రంగు మంచం ఉంది. ఈ పెద్ద మెరిసే గుండెను చూడండి. ఇది గోడపైనే ఉంది. నాకొక క్లోసెట్ కూడా కావాలి. నా విచ్ దుస్తులు అందులో భద్రపరచబడతాయి. కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆమె చదవడానికి ఇష్టపడుతుంది. మరియు ఆమెకు ఇష్టమైన కొన్ని వస్తువులు పోస్టర్తో పాటు. నా బార్బీ క్లోసెట్ ఖచ్చితంగా పెద్దది. ఆమెకు చాలా బట్టలు ఉన్నాయి. అన్నింటినీ సర్దుదాం. ఇదిగో హ్యాండ్ బ్యాగ్లు మరియు బూట్లు. నా బార్బీకి ఇది చాలా నచ్చుతుంది. అమ్మాయిలు, ఆ బెడ్రూమ్లు చాలా అందంగా ఉన్నాయి. మీ బొమ్మలు వాటితో మురిసిపోతాయి. ఓ, నాకు ఏమి చేయాలో తెలుసు. నా బార్బీ బట్టలు మారుద్దాం. వావ్! ప్రతిదీ చాలా అందంగా కనిపిస్తుంది. ఏమి ఎంచుకోవాలో నాకు తెలియడం లేదు. ఓ సరే, నా విచ్ గదిలో వినైల్ రికార్డ్ ప్లేయర్ ఉంది. ఆమె ప్రతిరోజు తన బెడ్రూమ్లోనే డాన్స్ ఏర్పాటు చేసుకోగలదు. అవును, ఇది చాలా సరదాగా ఉంటుంది. ఓ అవును, నా బార్బీ చాలా అందంగా ఉంది. కానీ నేను ఒంటరిగా ఆడుకుని అలసిపోయాను. ఓ, ఒక ఆలోచన. కేక్తో మా పొరుగువారి ఇంటికి వెళ్దాం. మోనికా, హలో. మేము మీ వద్దకు ఖాళీ చేతులతో రావడం లేదు. నా బార్బీ మీకు కేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఓ, అది చాలా బాగుంది. కలిసి ఆడుకుందాం. మన బొమ్మలు స్నేహితులే కదా. మనం కూడా.